హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. అంతరిక్ష ఆర్థిక నాయకుల సమావేశం 2023లో న్యూఢిల్లీలో G20 సమావేశం సందర్భంగా నిర్వహించారు. ఈ సమావేశం తొలి సమావేశం. దీన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహించింది. దీనిలో 20 దేశాలు, 8 పరిశీలక దేశాలు హాజరయ్యాయి. ఇక్కడ సరైనది గుర్తించమని అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక మనం చూస్తే వీటిలో ఏది కూడా సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన వాక్యం ఏది అని అడిగాడు. 2023 జూన్ 1న భారతదేశం ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసింది. ఆర్టెమిస్ ఒప్పందాలు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకి చెందినవి. ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకాలు చేసిన దేశాల మధ్య అంతరిక్ష అన్వేషణ సహకారానికి మార్గనిర్దేశం చేయడానికి ఆచరణాత్మక సూత్రాల సమితిని ఏర్పరుస్తాయి. సరైన వాక్యం ఏదని అడిగాడు. సరైన వాటిని కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. కింది వాటిలో సరైన వాక్యం ఏది అని అడిగాడు. చూడండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ ఇస్రో వాణిజ్య సంస్థ. NSIS కేంద్ర మత్స్యశాఖ ప్రణాళిక ప్రకారం షిప్పింగ్ నౌకల కమ్యూనికేషన్ పర్యవేక్షణ కోసం మొబైల్ శాటిలైట్ సర్వీస్ టెర్మినల్లను ఏర్పాటు చేయనుంది. దీనికోసం స్వదేశీ నావిక్ వ్యవస్థను ఉపయోగించనుంది. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా చేపట్టారు. దీంట్లో సరైన అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని కనుక చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి, A, B, C మాత్రమే సరైనవి. దేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి 2020 జూన్లో ఏర్పాటు చేసిన ఇన్ స్పేస్ను విస్తరించండి. ఆన్సర్ ఇండియన్ నేషనల్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. చంద్రుని అధ్యయనం కోసం స్లిమ్ స్పేస్ క్రాఫ్ట్ను ప్రయోగించిన సంస్థ ఏది? ఆన్సర్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫిబ్రవరి 17న విజయవంతంగా ప్రయోగించిన GSLV F-14 గురించి సరైన వాక్యం ఏది అని అడిగాడు. ఈ ప్రయోగానికి సుమారు 24 గంటల కౌంటౌన్ నిర్వహించారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా ఇన్షాట్ 3DS అనే ఉపగ్రహం ప్రయోగించారు. ఇన్షాట్ 3DS 2వ తరం వాతావరణ ఉపగ్రహం. దీంట్లో సరైన వాక్యం ఏదని అడిగాడు. సరైన వాటిని కనుక చూస్తే BC మాత్రమే సరైనవి. అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాలను వాటి రంగాలతో జతపరచండి. అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాలను వాటి రంగాలతో జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఉపగ్రహ తయారీ నిర్వహణ, ఉపగ్రహ డేటా ఉత్పత్తులు, ప్రయోగ వాహనాలు, సంబంధిత వ్యవస్థలు, ఉపవ్యవస్థలు, స్పేస్ పోర్టుల నిర్మాణం, ఉపగ్రహాలు, గ్రౌండ్ సెగ్మెంట్స్, యూజర్ సెగ్మెంట్స్. ఈ వైపు శాతాలు ఇచ్చాడు. చూడండి, ఇక్కడ సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. కింది వాక్యాల్లో సరికానివి గుర్తించండి. వాక్యాల్లో సరికానివి అడిగాడు. దేశంలో 4 రాష్ట్రాల్లోని 80 గిరిజన గ్రామాలకు కనెక్టివిటీని అందించడానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇస్రోతో ఒప్పందం చేసుకుంది. ఈ గ్రామాల్లో ఇస్రో వీశాట్ స్టేషన్లను నెలకొల్పనుంది. వీశాట్ అనేది 75 సెంటీమీటర్ల నుంచి 1.2 మీటర్ల పరిమాణంలో ఉండే డిష్ యాంటీనాతో కూడిన 1-వే ఉపగ్రహ గ్రౌండ్ స్టేషన్. వీశాట్ అంటే వెరీ స్మాల్ ఆపరేచర్ టెర్మినల్. ఇక్కడ సరికానివి అడిగాడు. చూడండి, ఇక్కడ సరికానివి అడిగితే ABDV సరికానివి. కింది వాటిలో సరైన వాక్యం ఏది అని అడిగాడు. 2024 మార్చి 22న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగ వాహకానికి పుష్పక్ అని పేరు పెట్టారు. దీన్ని చిత్రదుర్గ సమీపంలోని చెల్లకెరేలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించారు. పునర్వినియోగ ప్రయోగ వాహనం పరీక్షించడం ఇదే తొలిసారి.
దీంట్లో సరైనవి అడిగాడు. సరైన వాటిని కనుక చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి. 2024 మార్చి 28న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విక్రమ్-1 రాకెట్ రెండో దశను విజయవంతంగా పరీక్షించిన ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్ ఏది? ఆన్సర్ స్కై రూట్ ఏరోస్పేస్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, ALP-01 అనగా ALP-01 అనేది ఏది? ఆన్సర్ దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ వేదిక. కింది వాక్యాల్లో సరైనవి తెలపండి. 2023 ఆగస్టు 26న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చంద్రయాన్-3 మిషన్ ల్యాండింగ్ సైట్కు శివశక్తిగా పేరు పెట్టారు. 2024 మార్చి 18న అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ యూనియన్ శివశక్తి పేరును అధికారికంగా గుర్తించింది. IAU 1919లో ఏర్పరిచినారు. ఇందులో సరైనవి అడిగాడు. సరైనవి కనుక మనం చూస్తే BC మాత్రమే సరైనవి. కింది వాక్యాల్లో సరికానిది ఏది? చూడండి, సరికానిది ఏది అని అడిగాడు మరలా ఇక్కడ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చాలా చేంజ్ చేస్తున్నాడు. సరికానిది అడుగుతూ ఉన్నాడు, స్టేట్మెంట్స్ ఇస్తూ సరికానిది అడుగుతున్నాడు, కొన్నిసార్లు సరైనది ఏదో అడుగుతున్నాడు. అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాడు అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేయడానికి. ఇలా అభ్యర్థులు సరైన విధంగా చదివి ఆన్సర్ చేయవలసిందిగా నేను కోరుతున్నా. ఇక్కడ చూడండి, చంద్రయాన్-1 మూన్ ఇంపాక్ట్ ప్రాంతానికి జవహర్ స్థల్ లేదా జవహర్ పాయింట్ అని పేరు పెట్టారు. చంద్రయాన్-2 విఫలమైన చోటుకు తిరంగా అని పేరు పెట్టారు. చంద్రయాన్-3 దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్ సైటుకు శివశక్తి అని పేరు పెట్టారు. ఆగస్టు 26న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. చూడండి, ఇక్కడ సరికాంది ఏది అని అడిగాడు. సరికాంది కనుక చూస్తే ఆప్షన్ 4 అనేది సరికాంది, అనగా డి స్టేట్మెంట్ సరికాంది. 2005లో అమెరికాలోని కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీలో కనుగొన్న ఒక ఆస్ట్రాయిడ్ 2005 EX-296కి భారత శాస్త్రవేత్త జయంత్ మూర్తి పేరుతో 215884 జయంత్ మూర్తిగా ఇటీవల పేరు పెట్టారు. అయితే ఈ గ్రహశకలం ఏ గ్రహాల మధ్య ఉంది? ఆన్సర్ అంగారకుడు, బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మార్చి 21న జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ ప్రకటన ప్రకారం గియా అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా 12 బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన 2 నక్షత్ర ప్రవాహాలను కనుగొన్నారు. అయితే ఈ టెలిస్కోప్ కింది వాటిలో ఏ సంస్థకు చెందినది? ఈ టెలిస్కోప్ ఏ సంస్థకు చెందినది అని అడిగాడు. ఆన్సర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఫ్రాన్స్. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించమని అడిగాడు. భారతదేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర పేరు గగన్యాన్. గగన్యాన్లో అంతరిక్షంలోనికి వెళ్లే వ్యోమగాములకు సహకరించేందుకు సఖీ మొబైల్ యాప్ను అభివృద్ధి చేశారు. సఖీ మొబైల్ యాప్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. సఖీ అంటే స్పేస్ బోర్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంటరాక్షన్. ఇక్కడ సరైన వాక్యం ఏదే అని అడిగాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటన ప్రకారం చంద్రయాన్-4 ఎప్పుడు చేపట్టనున్నారు? ఆన్సర్ 2028. 2024 మార్చి 27న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని పరీక్షా కేంద్రంలో కలాం 250 రాకెట్ S2 మోటార్ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన భారతీయ అంతరిక్ష స్టార్టప్ ఏది? ఆన్సర్ స్కై రూట్ ఏరోస్పేస్, హైదరాబాద్. కింది వాటిలో సరైన వాక్యం ఏది? కింది వాటిలో సరైన వాక్యాన్ని అడిగాడు మరలా ఫ్రెండ్స్. రాకెట్ ఇంజన్ల కోసం ఇస్రో తేలికపాటి కార్బన్ నాజిల్ను అభివృద్ధి చేసింది. ఈ కార్బన్ నాజిల్ను విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం తయారు చేసింది. 2024 మార్చి 19న దీన్ని 60 సెకండ్ల హాట్ టెస్ట్ శ్రీహరికోటలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్బన్ నాజిల్ను GSLV రాకెట్లో ఉపయోగించనున్నారు. వీటిలో సరైన వాక్యం ఏదని అడిగాడు. ఫ్రెండ్స్. సరైనది కనుక చూస్తే మొదటి 2 స్టేట్మెంట్ A, B మాత్రమే సరైనవి. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. చూడండి, సరికాని వాక్యం అడిగాడు.
ఉపగ్రహ సాంకేతిక దినోత్సవాన్ని ఏప్రిల్ 19న నిర్వహిస్తారు. 2024లో ఉపగ్రహ సాంకేతిక దినోత్సవాన్ని బెంగళూరులో నిర్వహించగా ఆయబట్ట ఉపన్యాసాన్ని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇచ్చారు. ఉపగ్రహ సాంకేతిక దినోత్సవాన్ని 2000 నుంచి పాటిస్తున్నారు, అనగా 2000 సంవత్సరం నుంచి పాటిస్తున్నారు. 1975 ఏప్రిల్ 19న భారత మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను విజయవంతంగా ప్రయోగించడం వల్ల ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. సరికాని వాక్యాన్ని గుర్తించమని అడిగాడు. సరికాంది కనుక చూస్తే ఆప్షన్ 2 అనేది సరికాంది. ది స్పేస్ సైన్స్ రోడ్ మ్యాప్ ఫార్ములేషన్ సమావేశం 2024 ఏప్రిల్ 22, 27 తేదీల్లో జరిగింది. ఏప్రిల్ 22, 23 తేదీల్లో జరిగింది. దీని గురించి సరైన వాక్యం ఏది? సరైన వాక్యాన్ని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ సమావేశం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని యుఆర్ రావు అంతరిక్ష కేంద్రం, స్పేస్ సైన్స్ ప్రోగ్రాం సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సమావేశంలో 6 విభిన్న అంతరిక్ష విజ్ఞాన అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో 200కు పైగా సైంటిస్టులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, సరైనది అడిగాడు, సరైన వాక్యాన్ని గుర్తించమని అడిగాడు. సరైన వాటిని కనుక చూస్తే BCDలు మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఫిబ్రవరి 27న ప్రధాని మోదీ తిరువనంతపురంలోని చూడండి 2024 ఫిబ్రవరి 27న ప్రధాని మోదీ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం సందర్శించారు. అయితే మోదీ కింది వాటిలో ప్రారంభించిన కార్యక్రమం ఏది? విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ట్రైసోనిక్ విండ్ టన్నెల్ ప్రారంభం, మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ అధ్యయన కాంప్లెక్స్లో సెమీ క్రయోజనిక్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో PSLV రాకెట్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ ప్రారంభం. దీంట్లో ప్రారంభించిన వాటిని అడిగాడు ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. చూడండి, ప్రారంభించిన వాటిని కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ఫిబ్రవరి 27, 2024న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అంతరిక్షం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.